ಶ್ರೀ ಹರಿವಾಯು ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು, ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ద్వేషిపర బడివా. మన హరికథామృతసారము పాఠంలో పంచతన్మాత్ర సంధి యందు నిన్నటి రోజున మనకున్నటువంటి 4 దేహములలో ఏ ఏ భగవద్రూపములను మనము ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్పి జగన్నాథదాసుల వారు ఈరోజు 4వ పద్యంలో బింబ ప్రతిబింబ భావముతో ఎలా భగవంతుణ్ణి ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు చెప్తున్నారు. కలుషవిల్లದ ದರ್ಪಣದಿ ಪ್ರತಿಫಲಿಸಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳು ಕಂಗೊಳಿಸುವಂದದಿ, ಬಿಂಬ ಜಡಚೇತನಗಳೊಳಗಿದ್ದು ಪೊಳೆವ ಬಹುರೂಪದಲ್ಲಿ ಸಜ್ಜನರೊಳಗೆ ಮನದರ್ಪಣದಿ ತಾ ನಿಶ್ಚಲ ನಿರಾಮಯ ನಿರ್ವಿಕಾರ ನಿರಾಶ್ರಯಾನಂತ. ಪದಚ್ಛೇದము. ಕಲುಷವಿಲ್ಲದ ದರ್ಪಣದಿ ಪ್ರತಿಫಲಿಸಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳು ಕಂಗೊಳಿಸುವಂದದಿ, ಬಿಂಬ ಜಡ ಚೇತನಗಳೊಳಗಿದ್ದು ಪೊಳೆವ ಬಹುರೂಪದಲ್ಲಿ ಸಜ್ಜನರೊಳಗೆ ಮನದರ್ಪಣದಿ ತಾ ನಿಶ್ಚಲ ನಿರಾಮಯ ನಿರ್ವಿಕಾರ ನಿರಾಶ್ರಯಾನಂತ. నిరాశ్రయ అనంత నిరాశ్రయానంత. ఇక ప్రతిపదార్థం. కలుషవిల్లద అంటే నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి, దర్పణది అంటే అద్దమునందు సర్వ పదార్థಗಳು సమస్త వస్తువులు సకల వస్తువులు ప్రతిఫలిసి ప్రతిబింబించి అంటే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి కల్మషము లేనటువంటి అద్దమునందు అన్ని పదార్థాలు ప్రతిబింబించి కంగొళిసువందది మన కండ్లకు గోచరమైనట్లుగా కనబడినట్లుగా
బింబరూపి అయినటువంటి భగవంతుడు జడ పదార్థములందు చేతన పదార్థములైనటువంటి జీవరాశులయందు ఉన్నటువంటి వాడై సజ్జనరొళగే ముక్తియోగ్యులైనటువంటి సాత్విక జీవరాశులయందు మన దర్పణది మనస్సు అనేటటువంటి అద్దమునందు బహురూపదలి అనేక రూపములచే పొళెవ ప్రకాశిస్తూ ఉంటాడు. ఇటువంటి భగవంతుడు అతను నిశ్చల ఏకప్రకారముగా నిత్యముగా ఉండేటటువంటి వాడు, నిరామయ రోగాది ఉపద్రవములు లేనటువంటి రోగరహితుడు, వికారరహితుడు, నిరాశ్రయ ఎవరి ఆశ్రయాన్ని పొందనట్టు అపేక్షించినటువంటి స్వతంత్రమైనటువంటి వాడు, అనంతానంత రూప గుణ క్రియ విశిష్ట క్రియలను కలిగినటువంటి వాడు. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము, స్వచ్ఛమైనటువంటి అద్దమునందు అన్ని పదార్థములు ప్రతిబింబించి మన కంటికి స్పష్టంగా కనబడేటట్లుగా బింబరూపి భగవంతుడు జడ పదార్థములందు జీవరాశులయందు ఉండి సజ్జనులైనటువంటి ముక్తియోగ్య జీవులయందు మనస్సనేటటువంటి అద్దమునందు అనేక రూపములతో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి బింబరూపి భగవంతుడు ఎటువంటి వాడు అనంటే శశ్వదేక ప్రకారంగా నిత్యుడు, రోగరహితుడు, నిర్వికారుడు, ఎవరి ఆశ్రయాన్ని అపేక్షించినటువంటి సర్వతంత్ర స్వతంత్రుడు, అనంతానంత రూప గుణ క్రియలను కలిగినటువంటి వాడు భగవంతుడు. ఇక విశేష వివరణను చూద్దాం. ఈ పద్యంలో భగవంతుణ్ణి మనము ఎలా ఉపాసన చేయాలి, ఇది ముఖ్యమైనటువంటి ఉపాసన. బింబోపాసన, బింబ ప్రతిబింబ లక్షణముతో భగవద్ ఉపాసన చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ బింబము ఎవరు, ప్రతిబింబము ఎవరు అని ఉదాహరణ ఇస్తూ దృష్టాంతాన్ని ఇస్తూ చెబుతూ ఉన్నారు. ఒక అద్దం ఉన్నది. అద్దము మురికి పట్టకుండా స్వచ్ఛంగా బాగా శుభ్రంగా నిర్మలంగా ఉన్నటువంటి అద్దంలో ఆ అద్దము ఎదురుగా ఉన్న అన్ని పదార్థాలు స్పష్టంగా మనకు కనబడతాయి. ఎందుకు? అద్దంలో మురికి లేదు కాబట్టి, అద్దము శుభ్రంగా ఉన్నది కాబట్టి ఆ అద్దమునందు అన్ని పదార్థాలు మన కంటికి స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడ బింబము ఏది అనంటే అద్దంలో కనబడేటటువంటి వస్తువులన్నీ బింబమైతే వాటి యొక్క ప్రతిరూపము అద్దంలో ప్రతిబింబము. అలాగే ఇక్కడ జీవుడు భగవంతుడు బింబ ప్రతిబింబ భావముతో ఉపాసన చేయాలి. ఇక్కడ భగవంతుణ్ణి బింబరూపిగా, జీవుడు తనను తాను భగవంతుని ప్రతిబింబముగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఉపాసన చేయాలి. అదే ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ అద్దము ఉదాహరణ ఇచ్చారు. శుభ్రమైనటువంటి మురికి లేనటువంటి, మురికి అంటనటువంటి అద్దము. ఆ అద్దంలో స్పష్టంగా ప్రతిబింబము కనబడుతుంది. ఇక్కడ జీవరాశులు త్రివిధ జీవరాశులు ఉన్నారు. సాత్విక, రాజస, తామస జీవరాశులు. అదే చెబుతూ ఉన్నారు. బహురూపದಲ್ಲಿ సజ్జనరొಳಗೆ మన దర్పణది. బహురూపములతో ఇక్కడ సాత్వికులు. ఈ సాత్వికులు ఎటువంటి వారు? వారి మనస్సు ఎలా ఉంటుంది? జీవరాశుల మనస్సు ఇక్కడ దర్పణం.
అద్దమైతే సాత్విక జీవరాశుల మనస్సు అనేటటువంటి అద్దం ఎలా ఉంటుంది అని అంటే మలికి అంటని మురికి అంటనటువంటి నిర్మలమైనటువంటి శుభ్రమైనటువంటి అద్దంలాగా సజ్జనుల సాత్విక జీవరాశుల మనస్సు ఉంటుంది. ఇక రాజస జీవరాశుల మనస్సు అనేటటువంటి అద్దం ఎలా ఉంటుంది అంటే మురికి పట్టి కనబడకుండా ఒక 50-70% మురికి అంటుకొని ఉంటుంది. ఇక మిగిలిన ఒక 20-25% కనబడుతుంటుంది, స్పష్టత ఉండదు. ఇక తామస జీవరాశుల మనస్సు అనేటటువంటి దర్పణం ఎలా ఉంటుంది అని అంటే బాగా అద్దానికి ఒక మసి పట్టేస్తే, దుమ్ము పట్టేస్తే ఏమీ కనబడదు. అద్దం రూపం ఉంటుంది కానీ అద్దంలో ఏమీ కనబడదు, కేవలము మసి, మన్ను, ధూళి తప్ప. ఇది తామస జీవరాశుల వారి మనస్సు అనేటటువంటి దర్పణం ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు అద్దంలో మన ప్రతిబింబము మనకు కనబడాలి అని అంటే మనము బింబమవుతాము. అద్దంలో మన ప్రతిరూపము మన ప్రతిబింబమవుతుంది. మన ప్రతిబింబము కనబడడానికి ఒక ఉపాధి కావాలి. ఉపాధి అంటే ఒక మీడియం, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. అక్కడ అద్దమే ఉపాధిగా ఉంటూ ఉన్నది. అలాగే ఇక్కడ జీవుడు తన యొక్క ప్రతిబింబాన్ని తాను చూసుకోవాలి అని అంటే బింబం ఎవరు అంటే భగవంతుడు. తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి అని అంటే అద్దం కావాలి. అద్దం ఇక్కడ ఏది ఉపాధి అంటే జీవుని మనస్సు అనేటటువంటిదే ఉపాధి. ఉపాధి అద్దము స్థానంలో మనసుంటూ ఉన్నది, బింబస్థానంలో భగవంతుడు ఉంటూ ఉన్నాడు, ప్రతిబింబ స్థానంలో జీవుడు ఉంటూ ఉన్నాడు. ఇక్కడ సాత్విక జీవరాశులు ఎలా వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది అని అంటే శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి సాత్విక జీవరాశులు వారి మనస్సు అనేటటువంటి అద్దంలో వారి హృదయ కమలంలో బింబరూపి భగవంతుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఆ అద్దము నుండి జీవుడు తమదే అయినటువంటి ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటారు. అలాగే బింబోపాసన, నా హృదయ కమలంలో ఉన్నటువంటి నా బింబరూపి భగవంతుణ్ణి నేను చూడాలి అని అంటే మనస్సు అనేటటువంటి అద్దము ద్వారా చూడాలి. మనస్సు అనేటటువంటి అద్దము ద్వారా చూడాలి అంటే మనస్సు పరిశుభ్రంగా ఉండాలి. ఆ మనస్సు అనేటటువంటి అద్దాన్ని ఉపాధిని శుభ్రంగా ఉంచుకోవడానికే మన సాధనంతా శాస్త్రాధ్యయనము, వేదాధ్యయనము, భగవంతుని జ్ఞానాన్ని పొందటము, భగవంతుని యందు భక్తి చేయటము, ధ్యానం చేయటము, మననం చేయటము, ఇవన్నీ దాని కొరకే చెప్తూ ఉన్నాం. ఇంకా ఒక ఉదాహరణ, మనకు రంగురంగుల దీపాలంకరణ చేస్తాం. దీపావళికి కానీ ఏదైనా పండగలకు, తర్వాత మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు శుభకార్యాలు జరిగితే ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం, దీపాలంకరణ చేస్తాం. విచిత్రమైనటువంటి రంగురంగుల దీపాలు వేస్తాం. దీపానికి రంగు ఉన్నదా? తెల్ల దీపము, నల్ల దీపము, ఎర్ర దీపము, పచ్చ దీపము అని దీపానికి రంగు లేదు. దీపం ఉన్నటువంటిది తెల్లగా జ్యోతి ఒక్కటే. అది అగ్ని ద్వారా వచ్చేటటువంటి జ్యోతి అయినా కరెంటు ద్వారా వచ్చే జ్యోతి అయినా ఒకటే, తెల్లగానే ఉంటుంది. అయితే రంగురంగుల దీపాలు అని అంటూ ఉన్నాం. ఆ దీపానికి రంగు ఎలా వచ్చింది అని అంటే ఆ దీపము మీద మనము ఎరుపు రంగు అద్దాన్ని పెడితే దీపం ఎర్రగా కనబడుతుంది. పచ్చ రంగు అద్దాన్ని పెడితే, బల్బు పెడితే ఇలా ఫిలమెంట్ లోపల తెల్లగానే ఉంటుంది వెలుతురు. అయితే ఆ ఫిలమెంట్కు పైన బల్బు మనము రంగురంగుల బల్బులను పెట్టి రంగురంగుల దీపాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇదొక ఉదాహరణ. అలాగే
మన మనస్సు తెల్లగా ఉంటే అద్దము తెల్లగా ఉంటుంది. బింబరు భగవంతుడు, వాని ప్రతిబింబంగా వాడు కనబడతాడు, మనం ప్రతిబింబంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి ఈ బింబ ప్రతిబింబ భావముతో ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే, బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. అద్దము ముందు మనము నిలబడితే మనము బింబమవుతాము, అద్దంలో మన ప్రతిరూపము ప్రతిబింబమవుతుంది. మనము ఏమి చేస్తే అద్దంలో మన ప్రతిబింబం అదే చేస్తుంది. నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, చెయ్యి ఎత్తితే చెయ్యి ఎత్తుతుంది. అంతేగాని మనము చెయ్యనటువంటిది, మనము నవ్వినప్పుడు మన ప్రతిబింబం అద్దంలో ఏడవటం కానీ, మనం ఏడ్చినప్పుడు అది నవ్వటం కానీ చేస్తే అక్కడ ఏదో తేడా ఉన్నది. కాబట్టి ఎందుకు? బింబము స్వతంత్రము, ప్రతిబింబం అస్వతంత్రం. అదేవిధంగా మనకు బింబమైనటువంటి భగవంతుడు స్వతంత్రుడు. వాడు ఏమి చేస్తే మనము దానినే చేస్తాం. ప్రతిబింబమైనటువంటి వాళ్ళము, మనం అదే చేస్తాము, చెయ్యగలము. అది వదిలి వేరే మనం చెయ్యలేము. కాబట్టి ఈ భగవంతుడు మన ఈ జీవరాశుల యందు, ఈ సాత్విక జీవరాశుల యందు, ఆ సాత్విక జీవరాశులు అనేటటువంటి మనస్సు అనేటటువంటి అద్దంలో అనేక రూపాలతో వీడు ఉపాసన చెయ్యటానికి భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఇంకా మనకు ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు. వీడు భగవంతుడు నిశ్చల, నిరామయ, నిర్వికార, నిరాశ్రయ, అనంత, ఇన్ని విశేషణాలను చెబుతూ ఉన్నారు భగవంతునికి. వాడు నిశ్చలంగా ఉంటూ ఉన్నాడు. వాడు బింబరూపి భగవంతుడు మనలో ఉన్నా వాడు ఏమాత్రము నిశ్చలంగా ఉండడం అంటే కదలకుండా ఒక చెక్క బొమ్మలాగా ఉంటున్నాడు అని అర్థం కాదు. నిశ్చలము అంటే ఏకప్రకారంగా, శశ్వదేక ప్రకారంగా ఒకే చోట మన శరీరంలో హృదయ కణంలో ఉంటాడు. నిశ్చలంగా ఉండడం అంటే ఏమీ కదలికలు లేకుండా ఉండడము అని అర్థం కాదు. వీడు ఒకే ఊరిలో ఉంటాడు అంటాం. ఒకే ఊరిలో ఉంటాడు, ఎక్కడ కదలకుండా ఉంటాడు అంటే వాడు కదలకుండా ఉంటాడు అని అర్థం కాదు. ఆ ఊరు వదిలి వెళ్ళడు అని అర్థం. అదేవిధంగా భగవంతుడు నిశ్చలంగా అంటే శశ్వదేక ప్రకారంగా జీవుల హృదయ కమలంలో ఉంటాడు. దానికి భాగవత దశమస్కందము చెబుతూ ఉన్నది ఒక ఉదాహరణను. జ్యోతిర్యథైవోదక పార్థివేష్టద సమీరవేగానుగతం విభావ్యతే. మనకు నీటి యందు సూర్యబింబం కనబడుతుంది, సూర్యుని ప్రతిబింబం కనబడుతుంది. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు సూర్య ప్రతిబింబము పూర్ణంగా బాగా కనబడుతుంది. అదే గాలి చేత నీరు కదలినప్పుడు అదే సూర్య ప్రతిబింబము మనకు వక్రంగా ఎలా పడితే అలాగా కదులుతూ కనబడుతుంది. అదే నిశ్చలమైనటువంటి నీటి యందు స్ఫటికమునందు సూర్యుని ప్రతిబింబము చలించకుండా నిశ్చలంగా కనబడుతుంది. అయితే నీరు కదలినప్పుడు సూర్యుని ప్రతిబింబము కదులుతుంది. అంటే ఇక్కడ సూర్యుని యందు ఏమాత్రము కదలిక లేదు, దోషం లేదు. సూర్యుడు నిశ్చలంగా ఒకే రీతిగానే ఉంటూ ఉన్నాడు అదే కాంతితో. అయితే నీటి యందు నీరు కదలటం చేత ఆ సూర్యుని ప్రతిబింబానికి వైలక్షణ్యం ఉంటూ ఉన్నదంతే. సూర్యుని ప్రతిబింబము కదులుతూ ఉన్నది, వక్రంగా కనబడుతున్నదే కానీ నీటి చలనము వలన, నీటి రంగు వలన, నీటిలో పాచి రంగు ఉంటే పచ్చగా కనబడతాడు సూర్యుడు, నిర్మలంగా ఉంటే తెల్లగా కనబడతాడు. అదేవిధంగా సూర్యుడు కదలటం లేదు, సూర్యుని రంగు యందు మార్పు లేదు. అయితే నీటి దోషం చేత సూర్యుని ప్రతిబింబ రంగు మారుతూ ఉన్నది, వాడు
ప్రతిబింబము కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు సూర్యుడు జీవుడు ప్రతిబింబము, జీవుడు భగవంతుడు బింబమవుతున్నాడు. అయితే ఈ ఉపాధి దోషం చేత మనస్సు అనేటటువంటి దర్పణం అనేటటువంటి ఉపాధి దోషం చేత బింబరూపి భగవంతుడు నిరామయుడు, నిశ్చలుడు, నిర్వికారుడు, నిరాశ్రయుడు, అనంతుడు. అయితే బింబమైనటువంటి భగవంతుని యందు ఏ దోషము లేదు. అయితే మనస్సు అనేటటువంటి దర్పణం అనేటటువంటి ఉపాధి దోషం చేత, ఆ మనస్సుకు మురికి అంటుకోవడం చేత ప్రతిబింబమైనటువంటి జీవుని యందు దోషాలు కనబడుతూ ఉన్నాయి. అంతేగాని ఎలా సూర్యునికి ఏ దోషము లేకపోయినా నీటి చలనము చేత, నీటి యందు ఉన్నటువంటి దోషము చేత సూర్య ప్రతిబింబము ఏ విధంగా దోషభూయిష్టంగా కనబడుతూ ఉన్నదో, అదేవిధంగా జీవుని హృదయ కమలంలో ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి, నిర్వికారుడైనటువంటి, నిరామయుడైన, నిరంతర అనంతుడైనటువంటి ఆ బింబరూపి భగవంతుని యందు ఏ దోషము లేదు. అయితే జీవుని మనస్సు అనేటటువంటి ఉపాధి దోషం చేత ప్రతిబింబమైనటువంటి జీవుని యందు ఆ దోషములన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే సాత్విక జీవరాశుల యందు అలా కాదు. వాళ్ళ మనస్సు అనేటటువంటి ఉపాధి అద్దము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దానినే జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. బింబ జడ ಚೇತನಗಳೊಳಗಿದ್ದು ಪೊಳೆವ ಬಹುರೂಪದಲ್ಲಿ సజ్జనరొಳಗೆ మనదర్పణది. సజ్జనుల జీవరాశుల మనస్సు అనేటటువంటి దర్పణంలో శుద్ధంగా కనబడతాడు. అదేవిధంగా సాత్విక జీవరాశులు దోషరహితులుగా, దోషము లేకుండా వాళ్ళు కనబడుతూ ఉంటారు. అయితే అజ్ఞానులైనటువంటి వారు వారి మనస్సు అనేటటువంటి దర్పణము మురికి అంటించుకొని మసి అంటుకొన్నటువంటి అద్దమునందు ఏ విధంగా ప్రతిబింబము కనబడదో అదేవిధంగా వారికి భగవంతుడు కనబడడు. వారి మనస్సు అనేటటువంటి అద్దము మురికి పట్టి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా భగవంతుడు జడ పదార్థములందు జడరూపముతో, చేతన పదార్థులైనటువంటి జీవరాశుల యందు చేతన రూపుడై అన్ని చోట్ల సర్వత్రా ప్రకాశమానుడై ఉంటాడు, విరాజమానుడై ఉంటాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఇక నిశ్చల అని చెప్పుకున్నాం. నిరామయుడు, వాడు రోగరహితుడు. నీరోగి, భగవంతుడు రోగరహితుడు. అయితే వానికి ఎందుకు రోగాలు లేవు అంటే వాడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు కాబట్టి వాడు రోగరహితుడు. అయితే జీవుడు ప్రకృతి సంబంధము కలిగినటువంటి వాడు ప్రాకృతుడు కాబట్టి వీని యందు వికారాలుంటాయి. అనిత్యుడు, వీడు అనిత్యుడు, ఆమయుడు, రోగసహితుడుగా వీడు ఉంటూ ఉన్నాడు. ఇక భగవంతుడు నిరాశ్రయుడు. అంటే మనము ఉండాలి అంటే మనకు ఒక ఆశ్రయం కావాలి. ఉండడానికి ఏదో ఒక ఆశ్రయం కావాలి. ఆశ్రయం అంటే ఇల్లు, ఏదో ఒక సత్రము అని కాదు. ఆశ్రయము అంటే మన జీవనం నడపడానికి ఎవరో ఒకరు మనల్ని సాకాలి. ఒకరి నిర్వహణలో, ఒకరి దయాదాక్షిణ్యాల వారియన్ను ఆశ్రయించుకొని ఉండాలి. అయితే భగవంతుడు నిరాశ్రయుడు. ఎవడిని అపేక్షించడు, ఎవడి ఆశ్రయంలో ఉండడు. ఎందుకు అంటే వాడు సర్వసమర్థుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వోత్తముడు కాబట్టి. ఇక నిర్వికారుడు, వికారములే లేదు వానికి. ఎందుకంటే వాడు ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు కాబట్టి వాడు అప్రాకృతుడు కాబట్టి వానిలో ఏ వికారములు లేదు. దుఃఖము, కష్టము, నష్టము ఇటువంటివి ఏవి వానికి ఉండదు కాబట్టి వాడు నిర్వికారుడు, నిరాశ్రయుడు, అనంతుడు, అంతము లేనటువంటి వాడు. జీవుడు, జీవునికి వాడు కూడా, జీవుడు కూడా
అనాది నిత్యుడు అని చెబుతున్నారు కదా మీరు అని అంటే, అవును, జీవుడు అనాది నిత్యుడు. అయితే జీవుడు పొందేటటువంటి దేహాలన్నీ అనిత్యము. భగవంతునికి ఈ విధమైనటువంటి అనిత్యత్వము కూడా భగవంతునికి లేదు. జీవునికి దేహాలు పొందుతూ ఉన్నాడు, నాశమవుతూ ఉన్నాడు. కాబట్టి జీవుడు అనంతుడు కాదు, భగవంతుడు మాత్రమే అనంతుడు. ఈ విధంగా సాధన చేసుకోవలసినటువంటి జీవరాశులు, సాత్విక జీవరాశులు, ముక్తియోగ్య జీవులు భగవంతుణ్ణి ఈ విధంగా ప్రతిబింబ భావముతో, భగవంతుడు నా హృదయ కమలంలో నేను ఉపాసన చెయ్యటానికి బింబరూపి అయి ఉన్నాడు అని చెప్తూ, నేను వాని ప్రతిబింబాన్ని, కాబట్టి భగవంతుణ్ణి యద్భావం తద్భవతి, వాడు భగవంతుడు నిర్వికారుడు, నిరాశ్రయుడు, అనంతుడు, నిశ్చలుడు అని వాడిని మనం ఉపాసన చేస్తే అవే గుణాలు మన యోగ్యతానుసారంగా మనకు వస్తాయి అని జగన్నాథదాసుల వారు ఈ ప్రతిబింబ ఉపాసనా క్రమాన్ని, ఇది చాలా సులభంగా చెప్పబడింది శాస్త్రంలో, ఇంకా జటిలంగా చెప్పబడుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మనకు జీవుడు వాని కర్మానుసారంగా వానికి రోగాలు వస్తాయి. చెప్తూ ఉన్నారు, పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ బాధతే అని. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మనకు రోగ రూపంలో పీడిస్తున్నాయి అని గరుడ పురాణం అదే చెబుతుంది. ఏ పాపం చేస్తే ఏ రోగము అని. అది ముందు వెనుక చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లా కాదు. ఈ జన్మలోనే మనం చేసిన కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దాన్నే కర్మ రిటర్న్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా పాపకర్మలు చేస్తే ఒక్క సంవత్సరమో 2 సంవత్సరాలు లేదా మరుక్షణమో వాడు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, మంచి కానీ చెడు కానీ. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనలో ఉండి చేస్తూ ఉన్నాడు, బింబరూపి అయి ఉండి మనల యొక్క చలన వలనాలను నియంత్రిస్తున్నాడు అని ప్రతిబింబ భావముతో మనము భగవంతుని ఉపాసన చేస్తే వాడు మనలను అనుగ్రహిస్తాడు అని శాస్త్ర విషయాన్ని జగన్నాథదాసుల వారి పద్యంలో చాలా మనకు సులభంగా ఉపాసన చేయడానికి కావలసిన విధంగా ఉదాహరణలను ఇస్తూ చెప్పారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ, రేపు ఈ శరీర చతుష్టయగళులు కోశధాతుగా అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.